మాట్లాడుతూ ఎవరన్నా పోలీస్ స్టేషన్‌కి ఎవరికన్నా థ్రెట్ ఉంది, హ్మ్. లేదా భయం ఉంది అనంటే ప్రొటెక్షన్ కోసం పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాలి కదా అని అన్నారాయన. హ్మ్. యెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోనైతే రక్షణ కోసం ఏ పౌరుడైనా, ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాలి. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌లు లాకప్ డెత్‌లకు కేంద్రాలుగా తయారయింది. హ్మ్. సాయి కృష్ణ ఉదంతం గాని, క్రాంతి కుమార్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు పోలీసులే హంతకులై మారుతా ఉన్నారు కొంతమంది పోలీసులు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను నేను ఆపాదించట్లేదు గానీ అదే కొంతమంది పోలీసులు. ఉదాహరణగా నాగరాజు వ్యవహారం నిన్న కోర్టులో హ్మ్. కోర్టుకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ అయితే నాగరాజు ఏం చెప్పాడు ఆయన చెప్పాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ అతను ఏం చెప్పాడు, నన్ను ఈ కేసులో ఇంకా ఇరికించాలని చూస్తున్నారు. నన్ను బలవంతంగా ఒప్పుకోమని అడుగుతున్నారు. అంటే ఎవరు ఒప్పుకోమన్నది? ఎవరు ఇరికించాలని చూస్తుంది? ఆ నాగరాజుని జైల్లో బెంబేలెత్తిచ్చి భయపెట్టే అంత అధికారం ఎవరి దగ్గర ఉంది? ఏ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎవరు చేస్తున్నారు? దీని వెనకాతల ఎవరున్నారు? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే చెప్తాను. అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం అయితే ఉండరు. ఇది క్లియర్. ఉండరు, డెఫినెట్ గా ఉండరు. అదే అంటున్నాను కదా. నేను అనేది ఏంటంటే గాంధీ పుట్టిన ప్రజాస్వామ్యంలో గాంధీ పుట్టిన ఈ దేశంలో ఈ రకంగా అధికారం ప్రజలు ఇస్తే దాన్ని ఇంత దారుణంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది పోలీస్ వ్యవస్థలతో వారిని అడ్డు పెట్టుకుని వ్యవస్థలో ఒక రాక్షస రాజ్యాన్ని అమలు చేస్తా ఉన్నారన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఇది శాంటిటీగా నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇకపోతే బీసీ అని ఎందుకు అంటున్నారు అని అన్నారు. తర్వాత ఏదో బట్టలు, ఎస్ ఎవరు మనం సమాజంలో గౌరవప్రదంగా బతికేటటువంటి ఏ యువకుడైనా, ఏ యువతైనా, ఏ పౌరుడైనా ఎవరు కూడా భారీ బట్టలు చించేటటువంటి సంస్కృతి ఉండదు. కానీ ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు చేసుంటాడు? మరి చేశాడు, జరిగింది వీడియోలో ఉంది. అదే ఏ వీడియో కాదు, ఏ డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ దాని మీద జరగలేదు, అది అబద్ధం అంటానికి లేదు, ఉంది. కానీ ఎందుకు చేశాడు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చరిత్ర కూడా మనం గమనించాలి. చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమాజం మొత్తం మనం చూస్తున్నాం. భర్తలను చంపేస్తున్న భార్యలు, భార్యలు చంపేస్తున్న భర్తలు, తల్లిదండ్రులు చంపేస్తున్న కొడుకులు, కొడుకులు చంపుతున్న తల్లిదండ్రులు, ఇవన్నీ సమాజంలో కోపోద్రేకాల్లోనో లేదా వారి అవసరాలు ఇచ్చారో కుట్రలు ఇచ్చారో అనేక సంఘటనలు, మానవతా సంబంధాలు కొంత మరుగున పడినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఆ విషయం కాదు, ఇక్కడ రాజకీయ కోణం ఉంది. ఏంటి ఆ కోణం? గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఎవరైతే ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారు, టీడీపీ వ్యవస్థాపకులుగా, ఆయన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదే వారి కరపత్రం, వారికి సంబంధం అంటే అధికారిక సంబంధం కాదు, అనధికారిక సంబంధం ఉన్నటువంటి ఈనాడు పత్రికలో ఎన్టీ రామారావు గారికి బట్టలు ఇప్పేసి కార్టూన్ లో వేశాడు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి. ఆ శ్రీధర్ అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్న ప్రభుత్వంలో గౌరవ సలహాదారుడుగా ఉన్నారు. అంటే బట్టలిప్పి కార్టూన్లు వేసినోడికి గౌరవ సలహాదారు పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వం కదా. ఏమో బట్టలు చింపేసి రాజకీయంగా విరూపాక్ష గారిని ఇరికించేస్తే ఏమన్నా రాజకీయ లబ్ధి అవుద్దని ఆశపడ్డాడో ఏమో, ఆయన దిగ్మాల పని అయితే చేశాడు. విజయశేఖర రెడ్డి గారు మీరు ఆగాలి. మీరు మాట్లాడాలి, కాదు మీరు ఆగాలి. యూ షుడ్ స్టాప్, యూ షుడ్ స్టాప్. మీరు ఆగద్దు, రావద్దు, మాట్లాడద్దు, ఆపండి. మీరు ఆగాలి. విజయశేఖర రెడ్డి గారు మీ వర్షం మీరు చెప్పారు కదా, వారు కూడా 2 నిమిషాలు మాట్లాడిద్దాం. విజయశేఖర రెడ్డి గారు మీ వర్షం మీరు చెప్పండి. చెప్పండి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. వద్దులేండి, మాట్లాడితే మీరే పోతుండాలి. నీ వల్ల తప్ప నీ ఒడుకు ఇంకో దగ్గర చూపించు. రాజీవ్ గాంధీ ముందు మాట్లాడినప్పుడు ఒళ్ళు నువ్వు అదుపులో పెట్టుకో, లేదంటే నిప్పు తీసుకొస్తాయి. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు అనుకోకు. రాజీవ్ గాంధీ అనుకుంటున్నావు, నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి పిచ్చి కోతలు వస్తే నీ చరిత్ర వద్దులేండి గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వ్యక్తిగతంగా వద్దు. మనం జగన్ గారు మాట్లాడిన అంశాలు, చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు ఎందుకు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? రాజీవ్ గాంధీ గారు తస్మాత్ జాగ్రత్త. వద్దండి, రాజీవ్ గాంధీ గారు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. నీతో నీచమైన రాజకీయ చరిత్ర, నీ పార్టీలో నీచమైన రాజకీయ చరిత్ర, నీ నాయకుడు దొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. రాజీవ్ గాంధీ గారు మీరు చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నారు.
రాజీవ్ గాంధీ గారు. మరి మీరు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు నేనేమైనా తప్పు మాట్లాడానా తప్పుగా? మీరు అలా మాట్లాడకూడదని ఓకే. చెప్పాలి కదండి. నేనేమైనా అంటే తప్పుగా మరి మాట్లాడానా?